తెలుగు నాటక రంగంలో తొలిసారిగా మహాపురుషుడు మండలి అనే ఒక సాంఘిక నాటకాన్ని ఏఐ డిజిటల్ టెక్నాలజీ వినియోగించి ప్రదర్శిస్తున్నట్లు నాటక దర్శకుడు ప్రధాన పాత్రధారి గంగోత్రి సాయి వెల్లడించారు. పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవికళా క్షేత్రంలో దివంగత రాజకీయ ప్రముఖుడు మండలి వెంకట కృష్ణారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మహాపురుషుడు మండలి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రదర్శన పోస్టర్ను ఆవిష్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు చందు సుబ్బారావు, నాటక దర్శకుడు గంగోత్రి సాయి వివరాలు తెలిపారు. నాటకానికి ముందు మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సభ జరుగుతుందని తెలిపారు. తెలుగు నాటక రంగంలో ఒక సాంఘిక నాటకాన్ని డిజిటల్ ఏ టెక్నాలజీని ఉపయోగించి ప్రదర్శించడం ఇది తొలిసారిగా గంగోత్రి సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లిముంత కృష్ణ, మోవ సత్యనారాయణ, బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర్, గరికపాడు సుబ్బారావు, చందు సూర్య, ఏవి గోపాలరావు, డివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 9వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు మన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి సభ మరియు మహాపురుషుడు మండలి అనేటువంటి నాటకం ప్రదర్శన ఏర్పాటు చేశాం. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి మంచి విషయంగా మేము భావిస్తున్నాము. మండలి వెంకట కృష్ణారావు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే వెచ్చించినటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి నేత. నిస్వార్థ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్గా నిలిచినటువంటి దార్శనికుడు, మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి నేతగా ఆయన్ని చెప్పుకోవచ్చు. నాటకం ప్రదర్శన ముందుగా శత జయంతి సభకి రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించున్నాం. అట్లాగే అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తెనాలికి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా మన డబుల్ హార్స్ గ్రూప్ ఆఫ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూపు అధినేత మునగాల శ్యామ్ గారు, కొత్త సుబ్రహ్మణ్యం గారు కుమార్ పంప్స్ అధినేత, అట్లాగే అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు, ఇట్లా తెనాలిలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఉన్నాం. అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మండలి వెంకట కృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా ఆంధ్ర, తెలంగాణలో శత జయంతి సభలు నిర్వహిస్తూ, అలాగే మండలి వెంకట కృష్ణారావు గారి జీవితాన్ని నాటకంగా ప్రదర్శించాలన్న ఉద్దేశంతో నాటకంగా రాయించడం, దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. విశాఖపట్నం, హైదరాబాద్, కాకినాడ, గుంటూరు, అవనిగడ్డ మొదలైన ప్రదేశాలు ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈయన ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు విశాఖపట్నంలో స్పీకర్ గారు రావటం, అయ్యన్న పాత్ర గారు రావడం జరిగింది. అలాగే హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాకినాడలో పల్లవరాజు గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, వాళ్ళందరూ కూడా రావడం జరిగింది, వీక్షించడం జరిగింది. ఈ నాటకం 45 మంది కళాకారులతో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఏఐ సపోర్ట్తో తయారు చేసినటువంటి మొట్టమొదటి నాటకం ఇది. వారి జీవితాన్ని నాటకంగా చూపించాలి, వివిధ ప్రదేశాల్లో ఆయన చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవలన్నింటినీ మనం చూపించాలి అంటే డిజిటల్ మరియు ఏఐ సపోర్ట్తోనే ఇది సాధ్యం అవుతుంది అని మొట్టమొదటిసారి ఏఐతో చేస్తున్నటువంటి మొట్టమొదటి సాంఘిక నాటకం ఇది. నాటకరంగ చరిత్రలో ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలుకుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఆయన జీవితంలో జరిగినటువంటి బాల్యం నుండి సంఘం పట్ల, ప్రజల పట్ల ఎంత నిబద్ధతగా పనిచేశారో బాల్యం నుండి, అలాగే తను మరణించేంత వరకు ప్రజాసేవలో
ఎలా పునీతం అయిపోయాడు, ఒక రాజకీయ నాయకుడు ఎలా బ్రతకొచ్చు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా కూలంకషంగా, చాలా వివరంగా, అందరికీ సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ నాటకం డాక్టర్ దీర్ఘాసి విజయవాసులు గారు రచించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేరెన్నిక కన్నా ముఖ్యమైనటువంటి నటీనటులందరినీ కూడా ఈ నాటకంలో నటిస్తున్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి కళాకారులను సేకరించి ఈ నాటకం తయారు చేయడం జరిగింది. అలాగే స్థానిక తెనాలి కళాకారులు కూడా ఈ నాటకంలో ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషించారు. దయచేసి అందరూ కూడా ఈ నాటకాన్ని వీక్షించే విధంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మానవత్వం ఉన్న మహామనిషి మండలి వెంకటకృష్ణారావు గారు మహోన్నత వ్యక్తిని గురించి ఒక నాటక రూపంలో తీసుకొచ్చి తెనాలి ప్రజలకు అందించడం బుల్లిమంది శివరామకృష్ణ ఫౌండేషన్ వారు చాలా అభినందనీయులు. ఇదిగాక ప్రస్తుత రాజకీయ నాయకులకి, యువతకు కూడా ఆయన చేసినటువంటి ఉప్పెనల సమయంలో 1977 నవంబర్ 19న జరిగినటువంటి ఉప్పెనలో సుమారు 10-15 వేల మంది చనిపోయినప్పుడు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఇటువంటి వ్యక్తి యొక్క జీవితం ప్రజలకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో బుల్లిమంది శివరామకృష్ణ ఫౌండేషన్ వారు రేపు 9వ తారీఖు ఈ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నాటకాన్ని ప్రదర్శిస్తారు.